ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా వందనాలు. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగి ఎలా ఉండాలంటే సంతోషించాలి అన్నారు కదా. అసలు నిరీక్షణ అంటే ఏంటి? ఆ విషయం ముందు మనకి అర్థం అవ్వాలి. సంతోషించాలి, ఓకే, ఎలాగ సంతోషించాలి అని చెప్తున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే, నిరీక్షణ కలిగి సంతోషించాలి. నిరీక్షణ అంటే ఏంటంటే భవిష్యత్తులో రాబోతున్న దినంలో ఈ విధంగా జరుగుతుంది అని ఒక నమ్మకంతో మనం ఉండటమే నిరీక్షణ. ఏంటంటే రాబోయే దినాల్లో ఈ విధంగా జరుగుతుంది అని నమ్మడమే, ఆ నమ్మకమే నిరీక్షణ. అర్థమైందా? అంటే చాలామంది ఇదిగో ఫ్యూచర్లో నేను భవిష్యత్తులో ఇలా ఉంటా, భవిష్యత్తులో ఇలా ఉంటుంది, భవిష్యత్తులో ఈ విధంగా జరగచ్చు అని ఆలోచన చేస్తూ ఉంటారు చూడండి. దాన్నే ఏమంటాం? నిరీక్షణ అంటాం. ఒకసారి కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, ఎలా తొందరపడుతున్నావు అంటున్నాడు. అసలు ప్రాణము కృంగిపోవడానికి కారణం ఏంటండి? ప్రాణము కృంగిపోవడానికి గల కారణం ఏంటి అంటే, చూడండి, పిల్లగా అసలు ఎందుకంటే ప్రాణం కృంగిపోతుంది అంటే కేవలం పరిస్థితులను బట్టి, మనం కలిగి ఉన్న ఆయా పరిస్థితులను బట్టి ప్రాణం ఏమవుతుందంటే కృంగిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన, భక్తులు తనకు తాను ఓదార్చుకుంటున్న విధానం కనుక మనం చూస్తే ఒక రకంగా ఆశ్చర్యం వేస్తుంది. కారణం ఏంటంటే, నా ప్రాణమా అంటే ఎవరు చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుతున్నావు అంటాడు. కృంగిపోవడానికి కారణాలు ఏంటి? ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు. ఇవన్నీ కూడా ప్రాణము కృంగిపోవడానికి, మనిషి కృంగుదలకు కారణాలు అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ భక్తునికి వచ్చినటువంటి ఆ శ్రమలు, ఆ నిందలు అవి ఏంటంటే, అలల వలె పరిస్థితులు తనను ముంచేసేంతగా మీదకు వస్తున్నప్పుడు, ఇక ఈ స్థితిలో నుంచి బయటపడడం అసాధ్యం అని అనిపిస్తున్నప్పుడు, ఎంతకాలం నుంచి ఈ పరిస్థితులు, ఇంకెంతకాలం ఇలా ఉండడం, పరిస్థితి మారదా? ఇక నేను ఎల్లకాలం ఇంతేనా? కొంచెం బాగుంది అనుకునేసరికి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది. ఏదో బాగుంది అనే పరిస్థితులు కొద్దిగానే ఉంటున్నాయి కానీ, కొంచెం కాలం ఉంటున్నాయి కానీ, మరలా వెంటనే ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. దానివల్ల మన ప్రాణం మనలో ఏమవుతుందంటే కృంగిపోతుంది, నీరసమైపోతుంది, దిగులుతో ఉంటుంది.
అందుకే తన ప్రాణాన్ని తాను ఓదార్చుకుంటున్నాడు. తన ప్రాణానికి తానే ఏం చేసుకుంటున్నాడు? ఒక ఉజ్జీవాన్ని రేపుకుంటున్నాడు. తన ప్రాణానికి తానే నచ్చజెప్పుకుంటున్నాడు. పరిస్థితులు ఎప్పుడు ఒకలా కుంగిపోద్దు అంటాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము నా ప్రాణమా, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఎందుకని? నిరీక్షణ ఏం చెప్పుకున్నావు? ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది జరుగుతుంది అని నమ్మడం. ఇప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచటం అంటే ఏంటి? ఇక ఇలా జరగదు అని అనుకున్న పరిస్థితులను కూడా మార్చగలిగిన దేవుడు మనము సేవిస్తున్న ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎంత కాలం నుంచి చూస్తున్నా నీ పరిస్థితులు, ఎక్కడ వేసిన గొంగళిలాగే అక్కడే ఉన్నాయా? నీ అప్పులు తీరట్లేదా? రోగాలు శరీరాలను విడిచిపెట్టుకోవట్లేదా? నీ శ్రమలు నానాటికి అధికమవుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి కనిపించట్లేదా? నీ మీదకు వస్తున్న నిందలు విని 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 తట్టుకునే శక్తి నీకు నశించిందా? అయితే నీకు నిరీక్షణ చాలా అవసరం. ఎక్కడ నిరీక్షణ పెట్టుకోవాలి? మనుషుల్ని ఆధారం చేసుకుని నిరీక్షణ కలిగి ఉండగలమా? అందుకే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఆయనే నా రక్షణకర్త. నన్ను ఈ పరిస్థితిలో నుంచి పైకి తీసుకురాగలిగిన వాడు ఎవరండి? దేవుడు ఒక్కడే. కనుక నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఏదో ఒక రోజు ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా మార్చబోతున్నాడు. బలహీనమైన నిన్ను బలమైన జనముగా చేయబోతూ ఉన్నాడు. నీ ముందు అడ్డుగా నిలబడినటువంటి కోట గోడలన్నీ కోల్చబోతూ ఉన్నాడు. నీ ముందు నిలబడిన పర్వతం లాంటి స్థితిగతులు కూడా ఆయన తొలగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవి ఎలా వెళ్ళిపోతే తెలుసా? మబ్బు గాలికి తొలగిపోయినట్లుగా ఆయన యొద్ద నుంచి ఒక గాలి బయలుదేరబోతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన యొద్ద నుంచి ఒక గాలి బయలుదేరబోతుంది. ఆ గాలి ఇప్పుడు ప్రారంభించబడి ఉంది. ఆ గాలి రాగానే నీ ఎదుట కనబడిన పరిస్థితులన్నీ కూడా మబ్బు తొలగిపోయినట్లుగా తొలగిపోబోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు ఈ పరిస్థితులు మారాలని. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు వ్యసనాలకు పట్టబడిపోయారు. కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదా? బాధపడద్దు. ఇదిగో దేవుని యొద్ద నుంచి ఒక గాలి బయలుదేరింది. దేవునికి స్తోత్రం. నీ ముందు కనబడుతున్న ఆ కారు మబ్బు అనే స్థితి, నిన్ను చుట్టూ కమ్మివేసినటువంటి ఆ చీకటి నల్లని మబ్బులు అనే పరిస్థితులు, నీ పిల్లల పరిస్థితి కూడా అంతేగా. వ్యసనాలకు పట్టబడ్డారు, చెప్పిన మాట వింటులా, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియట్లా, అగమ్య గోచరంగా ఉంది. వీళ్ళు మారతారా? దేవుడే మార్చాలి తప్ప ఇంకెవరు మార్చలేరు అని, దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు అని నిరీక్షణలో ఉన్నావు. కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. మళ్ళా చెప్తున్నా, అవి ఉద్యోగానికి ప్రయత్నించి ప్రమోషన్ కోసం ప్రయత్నించి నువ్వు విసిగి వేసారి నీకు ఎదురవుతున్న ప్రతి అడ్డు, ప్రతి ఆటంకం వాటిని అనుభవిస్తూ, చూడడం కాదు అనుభవిస్తూ నిరీక్షణ కోల్పోతున్నావేమో, నిలబడలేకపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో. నువ్వు నిరీక్షణ కోల్పోకు, కృంగిపోవద్దు, దిగులు పడద్దు. ఎందుకంటే ప్రతి పరిస్థితిలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు మనము సేవిస్తున్న ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. నీ ఎదుటిగా ఉన్నటువంటి ఆ మూయబడినవి ద్వారాలు మూయబడినాయి అని నువ్వు అనుకున్నావు, కానీ నీ ఎదుట మూయబడిన ద్వారాలు నా ప్రభువు తెరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అవి అప్పులా?
ఎంత కాలం నుంచి ఉన్నా ఒకప్పుడు నుంచి బయటకు వచ్చామంటే ఇంకో గొప్ప, ఒక పరిస్థితిలో నుంచి బయటకు వచ్చామంటే ఇంకొక పరిస్థితి, ఒక నిందల నుంచి బయటకు వచ్చామంటే ఇంకొక నింద. అరే పరిస్థితులన్నీ బాగుంటాయి అనుకుంటే కుటుంబంలో అలజడా, కుటుంబంలో అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటే సంఘంలో అలజడా. ప్రియమైన సేవకురాలా, దేవునిలో నీకున్న నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. సేవ విషయమై కృంగిపోతున్నావేమో, ఎంతకాలంగా ప్రయాసపడినా ఇంతేనా అనుకుంటున్నావేమో, ఇక ఈ సేవ ఫలించదు అనుకుంటున్నావేమో, ఇంకెప్పటికీ ఫలిస్తుందో అనుకుంటున్నావేమో. దేవుని యొద్ద నుంచి, దేవుని ధనాగారంలో నుంచి గాలి బయలుదేరింది. దేవునికి స్తోత్రం. నీ ఎదుట కమ్ముకున్నటువంటి కారు మబ్బులు తొలగిపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అవి శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అప్పులు కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, సేవ విషయమై కావచ్చు, దేని విషయమైనా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 5:5 అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అందుకే భక్తులు పాడతాడు, నీలో నాకున్న నిరీక్షణ నన్ను ఎప్పుడైనా సిగ్గుపరచెనా, తల్లి తన బిడ్డలను మరచినా, నన్ను మరువని నా పరమ తండ్రి, నన్ను మరువని నా కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయనలో మనకున్న నిరీక్షణ మనల్ని అన్నాడు సిగ్గుపరచదు. కనుక ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు నీకున్న పరిస్థితులు, ఇప్పుడున్న నీ పరిస్థితులు ఇక ఇది మారుతుంది అన్నట్లుగా కనిపించట్లా, ఈ పరిస్థితుల నుంచి బయటకు వస్తాం అని కనిపించట్లా, ఎంత తరచి చూసినా, ఎంత వెతికినా ఈ పరిస్థితుల నుంచి బయటకు రాగలమో అన్నది నీకు కనిపించట్లా. అయినా పర్వాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి వాక్యం చదవండి. అందుకే ఆ కీర్తన 62:5 అంటాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకుని నువ్వు ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండాలి. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. దేవుడు ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తాడు అని ఎవరి ప్రాణానికి వాళ్ళు మనం చెప్పుకుని బలపరుచుకోవాలి, కృంగిపోకుండా చూసుకోవాలి, నిలబడడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4:18 కనుక మనం ఒకసారి చూస్తే, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవునికి స్తోత్రం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే ఇలా జరుగుతుంది అని అనడానికి ఆస్కారం లేదు, ఆధారం లేదు. అలాంటప్పుడు దేవుణ్ణి నమ్మింది ఎవరండి? అబ్రహాం. నమ్మి ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకవేళ కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇరుగు వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, నిందలు వచ్చినాయా, అవమానమే వచ్చిందా,
అబ్రాము మౌనంగా భరించాడు. అబ్రాము మౌనంగా భరించాడు. సారా గారిని 2 సార్లు తీసుకెళ్ళిపోయారు ఇద్దరు రాజులు. దూషించాడా, సనిగాడా, గనిగాడా? మౌనముగా ఆ శ్రమను భరించాడు. దేవుడు విడిచిపెట్టాడా? ఎందుకంటే నేను ఆయన నమ్మా, ఆయన నమ్మేంతవరకు వచ్చా. ఆయనను నమ్మి ఇంతవరకు కాపాడాడు, ఇక ముందు కూడా కాపాడగలడు. ఈ పరిస్థితుల నుంచి కూడా నన్ను విడిపించగల సమర్థుడైన అని నమ్మి మౌనముగా ఆ పరిస్థితులను భరించాడు. దేవుడు విడిచిపెట్టలేదు పెట్టారు, దేవుడు విడిచిపెట్టాల. అయితే ఇదిగో నీ సంతానం ఇసుక రేణులంతా, సముద్రంలో ఇసుక రేణులంత అవుతుంది. నీ సంతానం ఆకాశంలో నక్షత్రంలంత అవుతుంది అని చెప్తే ఏమన్నాడండి? అప్పటికి పిల్లలు ఉన్నారా? లేదు. పిల్లలు లేకపోయినా ఇక పిల్లలు పుడతారు, వాళ్ళు కూడా ఇంత సంతానం అవుతారు అనే పరిస్థితి కనిపించకపోయినా, అప్పటికే వివాహం జరిగి కొన్ని సంవత్సరాలైంది, కనిపించకపోయినా, ఎందుకంటే 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు అబ్రహాము గారు వాగ్దానం చేస్తే ఇలా ఉంటారు అని మరలా 18వ అధ్యాయంలో మరలా సేమ్ వాగ్దానం చేశాడు. ఈ విధంగా నీ సంతానం ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ నమ్మడానికి, విశ్వసించడానికి, ఇలా జరుగుతుంది అని అనుకోవడానికి అసలు ఆధారం లేదు, ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మౌనముగా ఉండి దేవుణ్ణి నమ్మింది అబ్రహాము. ఇప్పుడు దేవుడిలో ఆయనకున్న ఆ నిరీక్షణ అబ్రహాము గారిని సిగ్గుపరిచిందా? పులి పుట్టడం, ఇస్సాకు గారి పుట్టడం ఆలస్యమైంది. పుట్టాడు. ఎలాంటి కొడుకు పుట్టాడంటే యేసు క్రీస్తుతో పోల్చదగిన వాడు ఎలాంటి కొడుకు పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు గారి గురించి చెప్పాలంటే యేసు ప్రభు గారితో పోల్చి చెప్తారు. యేసు ప్రభు గారు ఎక్కడ, ఇస్సాకు గారు ఎక్కడ? దేవుని కుమారుడు ఎక్కడ? మనిషి అయినటువంటి అబ్రహాము కుమారుడు ఎక్కడ? ఏమైనా సంబంధం ఉందా? ఎంత తేడా ఉంది? అయినా అలాంటి కుమారుణ్ణి ప్రభు అనుగ్రహించలేదా? తండ్రికి గౌరవంగా, పరమ తండ్రికి మహిమకరంగా ఆ కుమారుడు జీవించలేదా? అనేకులకు మాదిరికరంగా ఆ కుమారుడు బ్రతకలేదా? తన సంతానం ఎంతలాగా అభివృద్ధి చెందింది మనకందరికీ తెలుసు. ఇలా జరుగుతుంది అని అనడానికి, ఊహించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో అబ్రహాము గారు నమ్మి అంత కార్యాన్ని పొందుకున్నారే. నీ పరిస్థితి మరి అంత దారుణం కాదుగా. నువ్వేమనుకుంటున్నావు? ఖచ్చితంగా నా పరిస్థితి దేవుడు మారుస్తాడు, నా బిడ్డల్ని ప్రభు మారుస్తాడు, నా తల్లిదండ్రుల్ని ప్రభు మారుస్తాడు, నా అప్పుల బాధ నుంచి ప్రభు విడిపిస్తాడు, నా శ్రమల నుంచి ప్రభు విడిపిస్తాడు, నా కష్టం నుంచి ప్రభు విడిపిస్తాడు, నా యజమానుని ప్రభు దర్శిస్తాడు. నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ యజమానుని ప్రభు మారుస్తాడు. ఖచ్చితంగా నా సేవని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నా సంఘాన్ని ప్రభు అభివృద్ధి పరుస్తాడు. ఆలస్యం అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, నిర్ణయ కాలం రాలేదు అని ఆయన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. 24 సంవత్సరాలైంది వాగ్దానం చేసి. నిర్ణయ కాలం వచ్చింది. ఆ నిర్ణయ కాలంలో ఇస్సాకు కనిపించాడు. నీ జీవితమైనా, నీ కుటుంబమైనా ఏదైనా నిరీక్షణ కోల్పోక, కృంగిపోక, దేవుడిలో స్థిరముగా నిరీక్షణతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఖచ్చితంగా దేవుడి పరిస్థితిని మారుస్తాడు అని. ఆ పరిస్థితి మారుతుంది. కారణం ఏంటంటే నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావు కనుక ఆయనలో నీకున్న నిరీక్షణ నిన్ను ఎన్నడూ సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సిగ్గుపరచదండి, నిన్ను సిగ్గుపరచదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం
వచనాన్ని కూడా మనం ఒకసారి చూస్తే జకర్యా 9:12. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా, మీ కోటకు మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్కడున్నారంటే కొంతమంది ప్రజలు ఉన్నారంట. ఆ ప్రజల్లో నీవే ఉండొచ్చు, నేనే ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కొంతమంది ప్రజలంట నిరీక్షణతో ఉన్నారంట. అయితే వాళ్ళు ఎక్కడున్నారంట? బంధకాలలో పడి ఉన్నారు. ఏ బంధకాలు? ఏ బంధకాలండి? కొంతమంది వ్యసనాలు అనే బంధకాలు, కొంతమంది సినిమాలు చూడడం అనే బంధకాలు, కొంతమంది సీరియళ్ళు చూడడం అనే బంధకాలు, కొంతమంది సరస్వతులు అనే బంధకాలు, కొంతమంది ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పే బంధకాలు, కొంతమంది వ్యసనాలు అనే బంధకాలు, ఇంకొంతమంది ఆయా రకాలుగా వివిధ రకాలైనటువంటి బంధకాల్లో బంధింపబడి ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, వాళ్ళకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ బంధకాల్లో ఉన్నారు, కానీ దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాం, దేవునికి విరోధమైన పని చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడి ఎదుట చూపిస్తాడు. ఎందుకంటే నాకు ఆశ ఉంది, ఈ పరిస్థితుల నుంచి బయటకు రావాలన్న ఆశ ఉంది కనుక ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా. వాళ్ళు బంధకాల్లోనే ఉన్నారు, నువ్వు బంధకాల్లోనే ఉన్నావు. అయితే నీకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ నెరవేర్చబడాలి అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? మీ కోటకు ప్రవేశించాలి. మీ కోటలో ప్రవేశించాలి. ఏంటి మీ కోట? దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. ఇవి దేవుని బిడ్డలారా, మన కొండ, మన కోట యేసయ్యే. కనుక ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశిస్తే నీ నిరీక్షణ సిగ్గుపరచదు, నీ నిరీక్షణ సిగ్గుపరచబడదు. ఖచ్చితంగా నువ్వు కార్యాన్ని చూస్తావు, ఆ బంధకాల నుంచి విడుదల చూస్తావు, ఆ బంధకాల నుంచి విడిపించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే బంధకాల నుంచి బయటికి రావాలి, అలవాట్లలో నుంచి బయటికి రావాలి, వ్యసనాల నుంచి బయటికి రావాలి, పాపంలో నుంచి బయటికి రావాలి అని దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతావో ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు కదా. అయితే దీవెన ఎలా ఉంటుందో తెలుసా? రెండంతలుగా నీకు మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండంతలుగా నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యోబు గారు శ్రమలో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే శ్రమలో ఉండి కూడా ఒక నిరీక్షణతో ఉన్నాడు. ఉన్నాడా లేదండి? దేవుడు ఖచ్చితంగా ఈ స్థితిలో నుంచి విడిపిస్తాడు. విడిపించకపోయినా పర్వాలా అనే ఒక నిరీక్షణ. ఒకవేళ విడిపించకపోతే ఆయన సన్నిధికి వెళ్ళిపోతా, ఉంటే ఇక్కడ భూలోకంలో ఆయన సన్నిధిని అనుభవిస్తా, ఒకవేళ మరణిస్తే పరలోకంలో ఆయన సన్నిధిలో ఆయనతో యుగయుగాలు ఉంటా అనే ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఆ నిరీక్షణతో దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించుకుంటున్నప్పుడు, ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు యోబు గారిని ఎంతగా ఆశీర్వదించాడండి? రెండింతల ఆశీర్వాదం వచ్చిందా లేదా? రెండింతల మేలు కలిగిందా లేదా? రెండింతలుగా అభివృద్ధి కలిగిందా లేదా? దేవునికి స్తోత్రం. మధ్య మధ్యలో ఈ శ్రమతో పాటు, ఈ శోధనతో పాటు మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అవహేళనలు వస్తాయి. వాటిని భరించాలి. సొంత భార్య వచ్చి ఏముంది, ఎంతకాలం ఎలా ఉండవు చూడలేక, తప్పే కాదు, భర్త ఆ పరిస్థితిలో ఉండడం చూడలేక దేవుని దృష్టి చచ్చిపో అంటే, అమ్మా మేలు చేస్తేనే మనం దేవుణ్ణి స్తుతిస్తామా? కీడు చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించమా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడద్దు. నీకు మేలు కలిగితేనే, నువ్వు అనుకున్నా జరిగిపోతేనే
నువ్వు దేవుడిని స్తుతిస్తావా? మూర్ఖురాలు అయితే అనుకున్నది జరగకపోతే దేవుడిని స్తుతించు. ఏం దేవుడయ్యా? ఏం దేవుడు అయ్యా నువ్వా? నిన్ను ఎంతలాగా ప్రార్థన చేస్తే కార్యం చేయలేదు నువ్వు అని మూర్ఖురాలు మాట్లాడతారు. అలా నువ్వు మాట్లాడడం ఏంటి? నువ్వు అలా మాట్లాడకూడదు అన్నాడు. రెండంతలుగా వేలు కలిగిందా? కనుక బంధకములలో అంటే శ్రమలలో, శోకంలో, వేదంలో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నటువంటి నీవు నీ కోటకు రా, ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో అడుగు, రెండంతలుగా మేలు నీకు కలుగబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించే దేవుని బిడ్డలారా, యోసేపు గారికి ఒక నిరీక్షణ ఉంటుంది. యోసేపు గారికి ఏ నిరీక్షణ ఉందని ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? ఒకసారి మాట చదువుతాం. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనంలో, ఆదికాండం 50:25 మనం చూస్తే యోసేపు అంటాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. ఏం చేస్తారంట? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ప్రమాణం చేయించుకున్నాడంట. ఎందుకు నా మాట చెప్పాడంటే, వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తులో ఉన్నారు. కానీ దేవుడు వీళ్ళకి ఇచ్చిన దేశం ఏది? వారికి ఇస్తాన దేశం ఏది? కనాను దేశం, వాగ్దాన దేశం. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఇక యోసేపు గారు చనిపోయే స్థితిలోకి వచ్చేసాడు. అప్పుడు అంటాడు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని విడిపిస్తాడు. ఎక్కడి నుంచి? ఈ బానిసత్వంలో నుంచి, ఐగుప్తు చెరలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఖచ్చితంగా విడిపిస్తాడు. విడిపించినప్పుడు నేను ఇప్పుడు చనిపోబోతున్నాను కదా, ఖచ్చితంగా చనిపోతాను. చనిపోయినప్పుడు నేను ఇక్కడే సమాధి చేస్తాను కదా, అయితే నా శరీరం కుళ్ళిపోయి ఎముకలు మిగులుతాయి కదా, ఆ ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. మీరు వెళ్ళేటప్పుడు ఆ ఎముకలు కూడా తీసుకుని వెళ్ళి వాగ్దాన దేశంలో పాతి పెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యోసేపు గారి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి? భవిష్యత్తులో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశానికి తీసుకువెళ్తాడు. ఈ విషయం ఎలా తెలిసింది? ఈ విషయం యోసేపుకి ఎలా తెలిసింది? యోసేపుకి దేవుడు చెప్పాడా? చెప్పరా? మరి ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు. యాకోబుకి ఎవరు చెప్పాడు? ఇస్సాకు చెప్పాడు. ఇస్సాకు ఎవరు చెప్పారు? అబ్రహాం గారు చెప్పారు. అబ్రహాం గారికి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఎక్కడ ఉన్నదంటే ఆదికాండం 15వ అధ్యాయం 13-14లో ఉంటుంది. ప్రభు దేవుడు అబ్రహాము చెప్తాడు, నీ సంతానము నీది కాని దేశంలో పరదేశులుగా ఉంటారు, బానిసలుగా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని హింసిస్తారు, నీ ప్రజల్ని హింసిస్తారు, బాధ పెడతారు. అయితే 400 సంవత్సరాల తర్వాత నేను వారిని విడిపించి వాగ్దాన దేశానికి, ఈ దేశానికి మరలా తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాడు. చెబితే ఆ మాట ఎవరికి చెప్పాడు? మన సంతానం. నా కాలంలో జరగకపోవచ్చు, ఒకటి నీ కాలంలో జరుగుతుందేమో. సగో నీ ప్రజలు నీది కానీ మనది కానీ వేరే దేశంలో బానిసలుగా ఉంటారు, కానీ దేవుడు ఖచ్చితంగా వాళ్ళని విడిపించి మరలా వాగ్దాన దేశానికి తీసుకొస్తానని చెప్పాడు. ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పాడు. ఇస్సాకు కాలంలో జరగల. ఆ విషయాన్ని యాకోబుకు చెప్పాడు. అలాగే యాకోబు కాలంలో కూడా జరగల. యాకోబు తన కుమారులకు చెప్పాడు. తన కుమారుల్లో ఒకడైన యోసేపు ఆ విషయాన్ని బలంగా నమ్మి ఇప్పుడు అంటున్నాడు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శించ వస్తాడు. ఈ బానిసత్వంలో నుంచి, ఐగుప్తుల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకెళ్లి వాగ్దాన దేశం చేరుస్తాడు. అప్పుడు నా ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. దేవునికి స్తోత్రం. ఏమండి చూసారా? అంటే మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటా నిరీక్షణ? శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎదుగు వచ్చినా, ఏది వచ్చినా దేవుడు ఖచ్చితంగా వాటిలో నుంచి విడిపిస్తాడు అనే నిరీక్షణ మనకు ఉండాలండి. ఇప్పుడు ఆ నిరీక్షణ మనకున్నది కనుక, ఆ నమ్మకం మనకున్నది కనుక, దేవుడు ఆ విధంగా కార్యాలు చేస్తాడు అని మనం నమ్ముతున్నాం కనుక, ఇప్పుడు ఆ మాటలు ఎవరికి చెప్పాలి? మన పిల్లలకి చెప్పాలి. ఒకటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, దేవుడు నిన్ను విడిపిస్తాడు, వాగ్దానం చేశాడంట అని చెప్పాలి. వాళ్ళ పిల్లలకి చెప్పాలి.
వాడు వాళ్ళ పిల్లలకి చెప్పాలి. అలా తరతరాలకు చెబుతూ ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షణ కలిగి జీవించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కోసం రాస్తూ ఉంటాడు, వాగ్దాన ఫలం వాళ్ళు అనుభవించకపోయినా విశ్వాసంతో వాళ్ళు మృతి చెందారు. ఏంటా విశ్వాసం? ఒకవేళ ఇక్కడ భూభాగం మీద వాగ్దాన దేశం మేము చేరకపోవచ్చు, ఆ వాగ్దాన ఫలాలు మేము అనుభవించకపోవచ్చు, కానీ పరలోకంలో నిత్యత్వంలో యుగ యుగాలు నిలిచి ఉండే వాగ్దాన దేశంలో మేము ప్రవేశించబోతున్నామనే విశ్వాసంతో వాళ్ళు మరణించారు. దేవునికి స్తోత్రం. కనుక ఎవరికైనా దేవునిలో నిరీక్షణ ఉంటే ఖచ్చితంగా ఆ నిరీక్షణ సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు కార్యాలు చేస్తాడనే నిరీక్షణ నీకుందా? దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు అనే నిరీక్షణ నీకు కలిగి ఉన్నావా? దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు అనే నిరీక్షణ నీకుందా? దేవుడు నీ ఉద్యోగం పట్ల, నీ ప్రమోషన్ పట్ల కార్యం చేస్తాడు అనే నిరీక్షణ నీకుందా? దేవుడు నీ పిల్లల్ని మారుస్తాడు అనే నిరీక్షణ నీకుందా? దేవుడు నీ తల్లిదండ్రులను మారుస్తాడు అనే నిరీక్షణ నీకుందా? దేవుడు నీ కుటుంబ స్థితిగతులు మార్చి ఆశీర్వదిస్తాడు అనే నిరీక్షణ నీకుందా? ఓ సేవకుడా, సేవకురాలా, దేవుడు నీ స్థితిని, నీ సేవను అభివృద్ధి పరుస్తాడు. విస్తారమైన పంటను చూస్తావు, విస్తారమైన ఆత్మల పంటను కోస్తావు. కోయడమే కాదు, నీవు దాన్ని అనుభవిస్తావు. అది త్వరలోనే ప్రారంభమవుతుంది అని నీవు నమ్ముతున్నావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? ఈ నిరీక్షణ దేవుని యందు నీవు కలిగి ఉన్నావు గనుక ఆయన యందు నీవు కలిగి ఉన్న ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీవు ఈ చుట్టూ అనుకున్న పరిస్థితులన్నీ కూడా చెప్తున్నా కదండి. కారు మబ్బులు కమ్మినప్పుడు ఎలా ఉంటుందండి? కొంచెం భయంగా ఉంటుంది. ఏంటి మరి ఎంత కారు మబ్బులు వచ్చాయి? సాధారణంగా మబ్బులు కమ్మినప్పుడు నీకంత భయం అనిపించదు. కారు మబ్బులు కమ్మినప్పుడు, చీకటి అలుముకున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఎందుకని? ఆ కారు మబ్బుల నుంచి వచ్చిన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ కారు మబ్బుల్ని చూస్తున్నటువంటి పరిస్థితిని బట్టి నీలో ఆ ఆందోళన కలగడం సహజమే. అయితే ఆ కారు మబ్బులు ఎంతసేపు ఉంటాయి? కొంతసేపే. నేనంటున్నాను, ఆయన ధనాగారంలో నుంచి గాలి వీస్తుంది. గాలి ఎక్కడ చూస్తుంది తెలుసా? గాలి అనే దానికి ఆయన దగ్గర ఉంది ధనాగారం. ఆ ధనాగారంలో నుంచి గాలి వస్తుంది. నీకు ఆయనలో ఉన్న నిరీక్షణ ఏంటంటే ఈ కారు మబ్బులు ఎంతో కాలం కాదు, ఈ పరిస్థితులు ఎంతో కాలం కాదు, ఖచ్చితంగా నా దేవుడు ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఈ మబ్బులను తొలగిస్తాడు అన్న నిరీక్షణ కలిగి ఉన్నావుగా. ఇదిగో ఆయన ధనాగారంలో నుంచి, దేవుని ధనాగారంలో నుంచి గాలి బయలుదేరింది. ఆ యొక్క గాలి నీ ఎదుట కమ్ముకున్న మబ్బుల వైపుగా వీయబోతూ ఉంది. నీవు చూస్తూ ఉండగానే నీ ఎదుట కమ్మిన కారు మబ్బులు ఆయన గాలికి తొలగిపోబోతున్నాయి, వెళ్ళిపోబోతున్నాయి, మాయమైపోబోతున్నాయి. ఇదిగో ఒక ఎవరు ఆర్పజాలని వెలుగు, ఎవరు ఆపలేని వెలుగు, ఎవరు చూడలేని వెలుగు, ఎవరు అనుభవించలేని ఆ మహిమ తేజస్సు, పరిశుద్ధులకు మాత్రమే దక్కిన ఆ మహిమ తేజస్సు నిన్ను కమ్ముకోబోతూ ఉంది. ఆ వెలుగు నీ మీద ఉదయించబోతూ ఉంది. జనములు నీ ఎదుకు రాబోతూ ఉన్నారు. వాళ్ళు నీ ఎదుటకు పరుగులెత్తి రాబోతూ ఉన్నారు. కారణం, కారు మబ్బులు తొలగిపోయాయి, దేవుని వెలుగు నీ మీద ఉదయించింది. జనములు నీ ఎదుకు రాబోతూ ఉన్నారు. ఆ కార్యాన్ని త్వరలోనే నువ్వు చూడబోతూ ఉన్నావు. నీకున్న ప్రతి పరిస్థితి కూడా తొలగిపోబోతుంది. మబ్బు గాలికి తొలగిపోయినట్లుగా తొలగిపోబోతుంది. కొంతమందికి గర్భఫలం లేక చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా
ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు కూడా కార్యం చేస్తాడు అనే నిరీక్షణతో ఉన్నావు కదా. దేవుడు నీ నిరీక్షణను సఫలము చేయబోతున్నాడు. నీ నిరీక్షణ బట్టి నీకు కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ గర్భఫల విషయంలో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. నీకున్న ఆ అవమానాన్ని కుట్టివేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఆయనలో మనకున్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆగిపోయిన కార్యాలన్నీ మరలా తిరిగి ప్రారంభించబడబోతున్నాయి. అది ఉద్యోగ విషయం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అసమాధాన విషయాలు కావచ్చు, భార్య భర్తల మధ్య సమస్యలు కావచ్చు, తల్లి బిడ్డల మధ్య సంబంధాలు కావచ్చు, అది ఏదైనా దేవుడు ఖచ్చితంగా తీసివేయబోతూ ఉన్నాడు, తొలగించబోతూ ఉన్నాడు. మిమ్మల్ని సిగ్గుపరచక ఆయన కార్యాలు చూచి అనుభవించు వారిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పెట్టారా? అలాగే మనకు నిరీక్షణ ఉందండి. ఏంటంటే నిరీక్షణ తెలుసా? ఖచ్చితంగా ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకాన్ని చేరుకుంటాను, దానికి తగిన భక్తి చేస్తున్నాను, దానికి తగినట్లుగా జీవిస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను అనే నిరీక్షణ నీకుంటే ఖచ్చితంగా ఇక్కడ మరణిస్తే నువ్వు చేసిన భక్తిని బట్టి, జీవించిన జీవితాన్ని బట్టి, నీవు కలిగి ఉన్న నిరీక్షణ బట్టి ఈ నిరీక్షణ సిగ్గుపడక నీవు ఆయన సన్నిధిలో పరలోకంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. అలాంటి నిరీక్షణ గల వారమై ఆయన కార్యాలను మనము అనుభవించుదుముగాక. ఇహమందు పరమందు ఆయన కార్యాలు మనము చూచుదుముగాక. ఆయనతో యుగ యుగములు జీవించుదుముగాక. ఈ భూలోకములో ఆత్మల పంట చూచుదుముగాక, అనుభవించుదుముగాక, కోయుదుముగాక. ప్రతి సమస్య మొగ్గు తొలగిపోవటం మనము కళ్ళారా చూచి అనుభవించుదుముగాక. దేవుణ్ణి స్తుతించుదుముగాక. ప్రార్థన చేస్తున్నాము.